తీయగా చల్లగా సంగీతంతో స్వాగతం పలుకుతూ పాటలతో మాట్లాడుతూ మనందరికీ ఎన్నో మధుర స్మృతులని జ్ఞాపకం ఇచ్చే పాడుతా తీయగా సీజన్ 26కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ మన జడ్జెస్ అందరికీ ఒకసారి హలో చెప్పేద్దాం. చంద్రబోస్ గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్ సార్. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి నమస్కారం సార్. అలాగే ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా మా వాద్య బృందానికి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ తరం టాలెంట్ ఆఫ్ సీజన్ 26. ఈ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం 12 మందిలో 4 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం నుంచి 4 వారాలు ఈ 8 మంది కంటెస్టెంట్స్ ప్రతి వారం పాడతారు. అండ్ ఆ 4 వారాలు అయిన తర్వాత ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో యాజ్ ఆల్వేస్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యి 6 నెక్స్ట్ రౌండ్కి ప్రోగ్రెస్ అవుతారు. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే సీజన్ 26 ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 3వ స్థానం 2వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఐనో అందరికీ హలో చెప్పేశాము. ఇంకొక విషయం మీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే మార్క్స్ సంగతి. 100 మార్క్స్కి కంటెస్టెంట్స్ యాజ్ ఆల్వేస్ కంప్లీట్ చేస్తున్నారు. ఫర్ ఎ చేంజ్ ఇవాళ కీరవాణి గారి 50 మార్క్స్కి స్కోర్ చేస్తారు. చంద్రబోస్ గారు నేను తలా ఇద్దరు 25 మార్క్స్కి స్కోర్ చేయబోతున్నాం. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు 50 మార్క్స్ కీరవాణి గారు, నేను బోస్ గారు 25 అంటే 100 అయిపోయింది కదా, మరి సునీత గారి మార్క్స్ ఎవరు వేస్తారు అని మీరు అనుకోవచ్చు. అయినా సునీత గారు ఎక్కడా, ఆవిడ కొంచెం బిజీగా ఉన్నారు ఈ షెడ్యూల్లో. వచ్చే స్కెడ్యూల్లో మళ్ళీ షిల్ బీ విత్ us. సునీత గారు వి మిస్ యూ సో మచ్. ఈ షెడ్యూల్లో ఈ 4 వారాలు ప్రతి ఎపిసోడ్కి మీకు ఒక సర్ప్రైజ్ వస్తూనే ఉంటుంది. అలాగా ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించినా పంచులేసినట్టే ఉంటుంది, సరదాగా మాట్లాడినా సెటైర్లు కొట్టినట్టే ఉంటుంది. హీరో అయినా హీరోయిన్ అయినా సంవత్సరానికి 2వ 3వ సినిమాల్లో మాత్రమే చూస్తాం. కానీ ఈవిడ మాత్రం లేకపోతే ఏ ప్రీ రిలీజ్ కూడా జరగదన్నమాట. ఎవరైనా నాలాంటి వాళ్ళు మాట్లాడే కొద్దీ అలుపు వస్తుంది, కానీ ఈవిడ మాట్లాడితే ఆవిడకే ఊపు వచ్చేస్తుంది. ఆ వాక్చాతుర్యమే ఆవిడని తిరుగులేని స్టార్ మహిళగా క్రియేట్ చేసి నిలబెట్టింది. ఆవిడ ఏళ్ళు గడిచిన యంగ్ లేడీ లాగా ఎనర్జెటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సుమా కనకాల. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. ఓ మై గాడ్. ఐ మస్ట్ సే, నాకు ఫస్ట్ నాకు ఈ పాడుతా తీయగా చేయాలి అని నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు, ఇట్ ఈస్ లిటరలీ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఈటీవీ అండ్ రామాచార్య గారు ఉన్నప్పుడు, మొట్టమొదటి సుమా గారికి ఫోన్ చేసి నా వల్ల అవుతుందా, కెన్ ఐ డూ ఇట్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు ఎంతగానో ధైర్యం ఇచ్చిన ఆవిడ సుమా గారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ సో మచ్. నేనేదో మాట వరుసకు చెప్పాను, మీరు ప్రొఫెషనలిజంతో తీసేసుకొని యాంకర్ అయిపోతారని అనుకోలేదు, నా కడుపు కొడతారు అనుకోలేదు. ఏదో చెప్తే మానేస్తారులే అనుకున్నాను మ్యామ్. కానీ మీరు చెప్పిన తర్వాత నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయకపోతే అది మీకు కూడా న్యాయం కాదు మేడం. అందుకని కానీ మీ స్పేస్లోకి నేను ఎలాగైనా రాలేను. మీ వాక్చాతుర్యం, మీరు స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి ఇంత అంతా ఇప్పటికీ ఇప్పుడు యూట్యూబ్లో వేసిన మీ ఇద్దరి తమ్ముడు, మీ తమ్ముడు కదా, కరెక్ట్, మా అత్త కదా మీరు, కరెక్ట్.
నాన్నగారు తమ్ముడు అయితే కీరవాణి గారు ఏమవుతారు మీకు? కీరవాణి గారు నా కజిన్. యా, ఇస్ మై కజిన్. అండ్ చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా ముఖ్యంగా మా కృష్ణ గారు మీకు చాలా క్లోజ్ కదా? అవును, మా తాతయ్య. మా సెట్కే తాతయ్య కృష్ణ గారు. యాక్చువల్గా తాత మనవాళ్ళు కలవ చెప్పేసాయి తాత. వీళ్ళందరూ కూడా నా బంధువులే మొత్తం అంతా. ఈ రోజు నేను వచ్చింది వీళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు. నా కోసం అనుకున్నా. మీరు యాంకర్ చేస్తే నేను హాయిగా వెళ్ళి కూర్చుందామని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఊరుకోండి, నేనే అక్కడ హోస్టింగ్లు చేసి ఈ రోజు ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వచ్చాను. ఈ రోజు నేను గెస్ట్, మీరు హోస్ట్. సుమా కనకాలంటే మీకు తెలిసిందేంటి? ఆవిడ ఒక పెద్ద యాంకర్ అనేదే కదా. కొంతమందికి డౌట్ ఉంది సార్. సో ఎలాగైనా మీరు యాంకర్ కాబట్టి మీరు యాంకరింగే చేయాలి. భలే వాళ్ళే. ఓకే, నేను ఒకళ్ళు ఒప్పుకుంటే నేను చేస్తానండి. నేను ఈ రోజు గెస్ట్ గా వచ్చాను కీరవాణి గారు. నేను గెస్ట్, ఈయన హోస్ట్. కాదు కూడదు, నేను యాంకరు, ఈయన గెస్ట్ అయితే అనిల్ చెక్ రెడీ చేసుకో. మార్చుతున్నారు ఇప్పుడు, నన్ను యాంకర్ చేయమంటున్నారు. లేదంటే ఆయన చెక్ ఇవ్వడు. సో నేను గెస్టే. ఇది గెస్ట్ యాంకర్ అండి. గెస్ట్ యాంకర్. గెస్ట్ యాంకర్లు ఉండరు, ఎప్పుడు గెస్ట్ యాక్టర్లే ఉంటారు. యాక్చువల్గా నేనే గెస్ట్ యాంకర్ని. అవును, అయితే మీరు కూర్చుంటే మీరు స్కోర్లు వేస్తారా? యా, వై నాట్. నేను దగ్గర 8 సంవత్సరాలు స్వరాభిషేకం, అలాగే 10 సంవత్సరాలు పాడుతా తీయగా చూశాను. దాంట్లో నుంచి సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? వీళ్ళని, ఈ పిల్లల్ని జడ్జ్ చేయడానికి మీకు ఉండే అర్హతలేంటి? అర్హత 250 ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ యాంకరింగ్ చేశాను నేను. దాంట్లో కూడా ఎవరు పాటలు వేయలేదండి, మీరు కబుర్లు చెప్పడం తప్ప. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లు, దానికన్నా ముందు దాని పేరు ఆడియో ఫంక్షన్స్. ఓహో, పాటలు వేస్తారు. పాటలే ఉండేవి. కీరవాణి గారిని అడగండి, స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలెట్టాను నా జర్నీని నేను. అప్పుడు అన్ని ఆడియో ఫంక్షన్స్, పాటలు పాడేవాళ్ళు. అవన్నీ దగ్గర ఉండి నా చెవులు వాటికి దగ్గరగా ఉన్నాయి, విన్నాను. ఇది అర్హత నెంబర్ 1. అర్హత నెంబర్ 2 స్వరాభిషేకం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, యేసుదాస్ గారు, అసలు వీళ్ళందరినీ దగ్గరుండి చూశాను, విన్నాను. ఇది అర్హత నెంబర్ 2. అర్హత నెంబర్ 3 పాడుతా తీయగా మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. సరే మేడం, ఇంత చూసారు, ఇంత మీకు వీళ్ళందరితో మీకు సావాసం ఉంది కాబట్టి మీరు ఒకసారి పాడితే మేము విని అడగకుండా ఉంటే బాగుండేది. అది ఎలా మేడం? మీరు పాడుతా తీయగాకి యాంకర్ కాదు, గెస్ట్ గా కూర్చొని మార్కులు వేస్తారు అంటే మీరు కొంచెం పాడాలి కదా. ఓకే. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. ఒక్కసారి కిందకి వెళ్ళాను కానీ పైకి రేపరా. కీరవాణి గారు ఓకేనా? ఛాన్స్ దొరుకుతుందా? మీరు ఇంకా అక్కడే కాసేపు ఉన్నారనుకోండి, మీరు యాంకర్ కాదు బ్యాంకర్ అన్న రహస్యం నేను చెప్పకముందరే మీరు ఇటు వచ్చేయండి నా దగ్గరికి. సార్, ఇక్కడ కూడా నన్ను బద్నాం చేస్తారా మీరు? వెల్కమ్ టు పాడుతా తీయగా. అండ్ పాడుతా తీయగా నేను ఫస్ట్ టైం వచ్చింది బాలు గారు హోస్ట్ చేసినప్పుడు గెస్ట్ గా. ఇది మళ్ళీ సెకండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బాయ్. అఫీషియల్లీ సుమా గారు వెల్కమ్ టు పాడుతా తీయగా. కీరవాణి గారు, ఇప్పుడు ఆ మార్క్స్ చెప్పాను కదా ఇందాక, మీరు 50, మీ ఇద్దరు 25. ఇప్పుడు సుమా గారు వచ్చారు. సో ఇది మన వరకేనా? ఆవిడ ఒట్టి యాంకరింగ్ అంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్ వరకు తను ఉంటున్నారా, లేకపోతే ఈజ్ షీ గోయింగ్ టు స్కోర్ ద కాంపిటీషన్? కొన్ని వందల సంగీత కార్యక్రమాలకి హోస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఎంతో మందిని చూసుంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక 16వ తరం 17వ తరం అంతేనండి వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీకు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళ అమ్మమ్మలు ఉన్నారు సార్. సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సుమ గారు కూడా మార్కులు వేస్తేనే సముచితని భావిస్తూ సుమ గారికి 20 మార్క్స్ మీతో సమానంగా. సుమ గారు కొంచెం కరుణించండి, కొంచెం చూసి మార్కులు వేయండి పిల్లలకి. షూర్. ఓకే, వాట్సాప్లో టచ్లో ఉండండి అమ్మా.
సీజన్ 26 ఫస్ట్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ థీమ్ ఏంటంటే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. అంటే ఈ జనరేషన్, ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో పరిచయం అయిన కొత్త సంగీత దర్శకుల పాటలు ఎంపిక చేసుకొని ఈ 8 మంది ఇవాళ పాడబోతున్నారనమాట. ఆ వరుసలో ఇవాళ ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గీతాంజలి. నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. గీతాంజలి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పల్లవి కంటే చరణం చాలా బాగా పాడావు. పల్లవిలో కొంచెం తడబాటు కనిపించింది, చరణంలో మాత్రం అద్భుతంగా పాడావు. జీవి ప్రకాష్ గారుతో నాకు అనుబంధం ఏంటంటే పూలు పూయు తరుణం అనే పాట ఈ మధ్య మన కార్యక్రమంలో పాడారు కదా, ఆ పాట జీవి గారు స్వరపరిచారు. ఈ మధ్య తనతో ఒక సినిమాకి పనిచేశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను 2 పాటలు రాశాను, దాంట్లో ఆ 2 పాటలు కూడా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. ఆయన పరభాష సంగీత దర్శకులు, తెలుగు కూడా తెలుగును వేరే ఇంగ్లీష్లో రాసిస్తే దాన్ని అలాగే చూస్తూ దాన్ని స్వరపరిచారు.
చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఇంకా అద్భుతమైన ఎన్నో సంగీత దర్శకత్వం ఇచ్చిన ఎన్నో సినిమాలకు ఎన్నో మంచి పాటలు చేస్తారు, చెయ్యాలి. మనం అందరం కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఇలాంటి మంచి పాట మన తెలుగు శ్రోతల కోసం అందించినందుకు. బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ వింటే నాకు ఆ రోజు గుర్తొస్తుంది. గురువుగారు నేను ఆ రోజు మాట్లాడుతూ గురువుగారు అన్నారు, సుమగారు మీరు అక్కడ ఉంటే ఈ స్టేజ్ మీద నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని. మీరు ఎక్కడుంటే అక్కడ మాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని గురువుగారు అన్నారు. నేనన్నాను వెంటనే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నాను. ఆయన పక్కుమని నవ్వారు. గురువుగారే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి ఆయన గెస్ట్గా వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అమ్మా గీతాంజలి, ధనుష్ గారు అండ్ సంయుక్త మేనన్ మధ్యలో రొమాన్స్ చాలా బాగా చూపించావు. పాట ద్వారా చాలా బాగుంది. ముఖ్యంగా తనకన్నా ఎక్కువగా ఇక్కడ వీళ్ళందరూ కూడా బాగా వాయించారు. నేను చెప్పాను కదా వీళ్ళ కోసమే వచ్చాను నేను అని. అమ్మాయి ఏమడుగుతుంది, శీతాకాలం మనసు నీ మనసులో చోటు అడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అట్లా ఉండుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఆ అమ్మాయి వేసవి కాలంలో అడగలేదు, శీతాకాలంలోనే అడిగింది. అది ఓకే, గుడ్ అమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, మీరు ఏకీభవిస్తున్నారా సుమా గారి కమెంట్స్తో? ఎందుకు అలా అడుగుతున్నావు? సుమా గారితో నేను ఏకీభవించాల్సిన అవసరం ఇంకొక కనీసం 4 రోజులు ఏకీభవించకపోతే ఒప్పుకోరండి. ఎందుకంటే దీని మీనింగ్ ఆవిడకే తెలుసు. గీతాంజలి చాలా చక్కగా పాడావమ్మా. మాస్టారు అన్నది కష్టమైన సంగతి. ఆ సంగతి పలికేటప్పుడు బ్యాలెన్స్ కావాలి, అది చూపించావు. అక్కడక్కడ కొంచెం శృతులు తప్పినా కానీ క్లిష్టమైన చోట బాగా పాడావు. కాబట్టి ఈ పాటలో చెప్పినట్టుగానే 100 మార్కులు నేను వేయడానికి అవకాశం లేదు. నాకు ఇచ్చిన 40 కాబట్టి ఆ 40లో చాలా ఉదారంగా నేను వేయబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆమ్ ఆద్మీ సంపత్. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీదో చేసిలా. చల్లకే వెద జల్లకే నా చుట్టూ రంగుల్ నీలా. తారారే రారే రారే రా తారారే రారే రే తారారే రారే రారే రా తారారే రారే రే. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పైపైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా.
పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కథై. ఓ ఇనుపాపల కంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. సుమా గారు. ఎస్ ఫర్ సంపత్, ఎస్ ఫర్ సుమా. ఈ ఒక్కటి చాలు నీకు 20 పాయింట్స్ ఇచ్చేయడానికి. ఎస్ ఫర్ సంపత్, ఎస్ ఫర్ సుమా. కానీ నాకు ఈ అబ్బాయిలో చాలా నచ్చినటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడాడు. స్థితప్రజ్ఞత అంటే ఇదేనమ్మా సంపత్. ఐ రియలీ లైక్ అబౌట్ యూ. సాంగ్ సింగింగ్ కూడా చాలా బాగుంది. కానీ ముఖ్యంగా నేను ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది మా మ్యూజిషియన్స్ నండి. మళ్ళీ ఎందుకంటే ఈ పాటలో ఒక షాడో లాగా వెళ్ళేటువంటి రిథం ఉంది, మన ఊపిరిలాగా మనతో పాటే షాడో లాగా మనతో పాటు ఉండే నీడలాగా అది ట్రావెల్ అవుతుంది ఈ సాంగ్ తో. మధ్య మధ్యలో కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ వదిలేస్తున్నారు, కానీ ఈ ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అస్సలు ఒక్కసారి కూడా బీట్ వదలలేదు, మన హార్ట్ బీట్ లాగా పట్టుకొని ఉన్నారు. మన పాల్రాజు గారు, మన జోగారావు గారు, కృష్ణ గారు, స్వామి గారు, పణి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరు. అది టక్ 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 అని గ్రేట్ అండి నిజంగా. మధ్యలో వీణ బిట్ ఎవరు సితారా వీణ నాకు తెలియదు కరెక్ట్గా, మీరేనండి కీబోర్డ్ మీద వాయించారా? అది వెరీ గ్రేట్ అండి నిజంగా. ఇంకొకసారి వినిపించమంటారా? ఒక్కసారి వాయించండి. అన్బిలీవబుల్, అసలు గ్రేట్. అన్బిలీవబుల్ ఏంటంటే ఇదంతా నేను కీరవాణి గారి పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను కదా, అది అన్బిలీవబుల్. గ్రేట్ అండి, నిజంగా చాలా బాగా వాయించారండి. అంటే ఇట్స్ వెరీ థెరపిటిక్, చాలా బాగా అనిపిస్తుంది. ఏదో నా నరాలన్నీ ఇట్లా ఒకసారి తీసుకుని ఇలా వాయిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మీ నరాలను తీసుకొని వాయిస్తున్నట్టుగా అది థెరప్యూటిక్ గా ఉంది, రిలాక్స్డ్ గా ఉందా మీకు? అవును, నాకు విజువల్ గా వేరే లాగా ఉంది. తస్లీం ఏదో మాట్లాడాలనుకుంటున్నా. సార్ నాకు ఒక కామన్ పాయింట్ దొరికింది సుమా మేడం నేమ్ లో అండ్ సంపత్ లో సమ్, సుమా SUM లో సమ్. గ్రేట్. నాకు తెలిసి ఈ అమ్మాయి నా ప్రోగ్రామ్ లో చూసి పెరిగినట్టుంది, అందుకే ఇలా తయారైంది. ఇలాగే కంటిన్యూ అయితే వైరల్ డయేరియా అవుతుంది ఆమెకు కూడా. సంపత్ సార్ నమస్తే సార్. చాలా బాగా పాడమ్మా. ఈ పాటలో ఉన్న పోకడలు చూడు, చాలా గతి ఉంది చూసావా, రిథమిటిక్గా వెళ్తుంది మొత్తం మెలడీ అంతా కూడా. దాన్ని చక్కగా నువ్వు మేనేజ్ చేసావు శృతిలో పాడుతూ. ఈ శేఖర్ చంద్ర అనే అబ్బాయి హరి హనుమోల్ గారని ఒక ఫేమస్ DOP ఆయన మా అబ్బాయిని కొంచెం మీ దగ్గర మీతో తిప్పుకోండి, కొంచెం మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే కొన్నాళ్ళు నాకు కూడా తిరిగాడు, అది కీబోర్డ్ నేర్చుకున్నాడు. కాకపోతే నాకు కూడా తిరిగితే పెద్ద ఏమి పట్టుబడదమ్మా, నువ్వు పని చేయి, నువ్వు మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడ నీకు ఎవరు తెలియకపోయినా సరే అట్లా స్ట్రగుల్, రోడ్ల మీద తిరుగుతావో, ఎవరి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్తావో, ప్రాధేయపడతావో తెలియదు, యువర్ ఆన్ యువర్ ఓన్. అట్లా చేస్తేనే తప్ప, అంటే ఈత రాని వాళ్ళని సముద్రంలో తోస్తే ఈత వస్తుంది చూడు, అట్లాగా నువ్వు అలా వెళ్ళిపో అన్నాను నేను. నా మాట తూచా తప్పకుండా పాటించాడు, అట్లా వెళ్ళిపోయాడు. తర్వాత నేను మన బాలుగారి థియేటర్లో కోదండపాణి ఆడియో ల్యాబ్లో ఒకసారి ఏదో రికార్డింగ్ చేస్తుంటే అక్కడ కనబడ్డాడు. ఆఫ్టర్ 2 years 1.5 years తర్వాత కనబడ్డాడు. ఏం శేఖర్ బాగున్నావా అంటే, బాగున్నానంటే ఇక్కడ నేను డక్కా మొక్కలు తిని అందరిని నేను పరిచయం చేసుకున్నాను, ఐఎమ్ ఆన్ మై ఓన్ వెరీ హ్యాపీ, మీరు చెప్పినట్టు చేశాను అన్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, చాలా మంచి హిట్స్ ఇచ్చాడు. సో శేఖర్ చంద్రని చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, రికమెండేషన్లు కానీ ఎవరో ఏదో చేస్తారు, ఎవరో మనల్ని సపోర్ట్ చేయాలని అనుకోకుండా మీ శక్తిని నమ్ముకుంటూ అట్లాగా స్వయం కృషితో వెళ్ళిపోవాలి ముందరికి. ఎవరి కోసం ఆగకుండా వెళితే కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్లో శేఖర్ చంద్ర. అతను ఎంత చక్కగా చేశాడు, నువ్వు అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్.
సంపత్ సార్ నమస్తే. బాగా పాడు. నమస్తే. సుమగారు ఏం చెప్పారంటే నిలబడ్డ చోటు నుంచి కదలకుండా పాడావని చెప్పింది కదా. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే 2వ చరణంలో మంచి సాహిత్యం. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా, అడుగులతోటి కొలిచే దూరం కన్నా. తర్వాత వచ్చే వాక్యం అడుగులతోటి కొలిచే దూరం కన్నా దూరాన్నే గుర్తించని పయనం కాన. 3 వాక్యాల కంటే ఈ వాక్యం చాలా మిన్నగా ఉంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ ఈ వాక్యం రాయలేరు. ఈ వాక్యం ఇంత అందంగా రాసిన శ్రీమణికి మనస్ఫూర్తిగా అభినందనలు. Young music directors round. Next contestant is going to be Sarmishta. మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలి మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురమే లాహిరిలే మధురం లాలితమే మధుపవనం వీచే మధుపవనం వీచే పర్వమే మై మరచిందిలే కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే మోహం తన్మయముంది శ్వాసించే గంధాలే ఊరించే రుచులను మరిగి ఉడికించే తాపాలే ఉప్పొంగి ఊపిరిలలో కవ్వించే దాహాలే మౌనంగా మధుల జడిలోన పులకించే ప్రాణాలే మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే వీచే గాలులు దాగి చెప్పేని గుసగుసలే చూసి
మధురమే వీక్షణమే ఓ చెలి మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురమే లాహిరిలే మధురం లాలితమే మధుపవనం వీచే మధుపవనం వీచే పరువమే మైమరచిందిలే శర్మిష్ఠ, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాటకి న్యాయంగా అయితే మన వాద్య బృందం వారు ఒక తబలా, బేస్ తబలా కానీ మృదంగంతో కానీ వాద్య సహకారం ఇవ్వాలి. ఒక మంచి, ఎందుకంటే చక్కటి శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన ఇది పాట కదా. అవును సార్. అయితే కొత్త తరాన్ని ఆకట్టుకోవడానికి కోసం మెలోడీ శాస్త్రీయమైన దాంట్లో ఉండే బ్యాకింగ్ అంటే ఆర్కెస్ట్రేషన్ కానీ ఆ వాద్యాలన్నీ కూడా మోడర్న్గా తీసుకురావాలి అనే ఫ్యూజన్ చేయాలనే సంకల్పం నా ఊహకు తెలిసినంత వరకు రవిశంకర్ గారు, సితార్ రవిశంకర్ గారు లాంటి మహానుభావులు చేశారు. కానీ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం నాకు తెలిసి కొలోనియల్ కజిన్స్ అనే ఆల్బమ్ విన్నావా లేదో, హరిహరన్ గారు, లెస్లీ అనే ఆయన, వారి కలయికలో వచ్చిన ఆల్బమ్ నుంచి ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. సో ఈ పాపులర్ అయిన ట్రెండ్ని అందిపుచ్చుకుని దాంట్లో తమ విద్వత్తుని తమ స్టైల్లో, వాళ్ళ శైలిలో చూపించే వాళ్ళల్లో చాలా కృతకృత్యుడైన వాడు ఈ రథన్ అనే అబ్బాయి. చాలా చక్కగా చేశాడు. సో చాలా బాగా పాడాము. ఆల్ ద బెస్ట్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను చెప్పాల్సింది, టిమ్మీ మై బాయ్, అసలు ఏమైనా వాయించావా? ఏం వాయించావా అసలు? ఓ మై గాడ్. లేదు, ఈ పాటలో ఎస్పెషల్లీ టిమ్మీని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా వాయించాడు. SHARMISH వాట్ ఎవర్ స్పెల్లింగ్. ఓకే, నువ్వు పొద్దున్నే ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. షిట్, కొంచెం బెల్లం కలుపుకోవాల్సింది అందులో. ఎందుకంటే ఈ పాట మధురమే ఈ క్షణమే. అందులోనూ నాకు తెలిసి ఇప్పటి వరకు పాడినటువంటి పాటలకి, పాడబోయేటువంటి పాటల కన్నా ఇది మీ టైటిల్ కి కరెక్ట్ గా యాప్ట్ సాంగ్. ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఏంటి? పాడుతా తీయగా. నువ్వు పాడిన పాట ఏంటి? మధురం తీయగా. మధురం తీయగానా? మధురం అంటే మధురమే ఈ క్షణం. సో ఎగ్జాక్ట్ పాటని నువ్వు సెలెక్ట్ చేసినందుకు రియలీ కంగ్రాచులేషన్స్. అక్కడే నీ సగం గెలుపు, మిగిలిన సగం జడ్జెస్ చెప్తారు. ఇదే సునీత గారు చెప్పుంటే ఎలా చెప్పుంటేవారు మీరు ఒకసారి చెప్పగలరా? శర్మిష్ఠ, ఎందుకు అలా చేస్తున్నావు? బాగా పాడావు తెలుసా? చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. నైస్. గారు చెప్పండి, మిమ్మల్ని చెప్పమని అడుగుతుంది సునీత. డిస్క్లైమర్, నన్ను అడిగారు వీళ్ళు చేయమని. ఓకేనా? ఇదిగో ఇంకొకటి క్లబ్, మీరందరు నవ్వారా? వచ్చేస్తుంది. నేను ముందే క్షమాపణ వీడియో చెప్పేసుకుంటా. శర్మిష్ఠ, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా నాకు ఏవి తప్పులు కానీ దోషాలు కానీ అనిపించలేదు. పాట అంతా బాగా పాడావు. ముఖ్యంగా పల్లవిలో ఒక పదం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏంటంటే మధురం లాలితమే అనే మాట బాగా నచ్చింది. లాలితమే అంటే లాలింపబడింది, బుజ్జగింపబడింది, అందమైనదని అర్థం. అక్కడ ఆ మాట రాయడం చాలా చాలా అందంగా రాసింది. ఎవరంటే శ్రేష్ఠ అని ఒక రచయిత్రి. ఇంతవరకు మనం పాటల రచయితలనే చూసాం. ఈ మధ్య కాలంలో రచయిత్రులను కూడా చూస్తున్నాం. థర్డ్ బీజం భీభత్స మాధుర్యం. క్వశ్చన్స్. నీ టాలెంట్ చూపించు సుమా గారికి. సో మ్యామ్, మీరు ఏమైనా పెట్రోలా మ్యామ్? నేను ఏమైనా పెట్రోలా? మీ అందం పెట్రోల్ రేట్ పెరిగినట్టు పెరిగిపోతాను మ్యామ్. బయలుదేరుతాను సార్. మీ దగ్గర ఉండేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇక్కడ.
సో కీరవాణి సార్ మిమ్మల్ని అడుగుతాను సార్. సో వాట్ డూ యూ కాల్ అన్ అలిగేటర్ విచ్ షోస్ మ్యాప్స్? వాట్ డూ యూ కాల్ అన్ అలిగేటర్? ఇంత ఇంగ్లీష్ నాకే వచ్చి ఉండుంటే నేను హాలీవుడ్లో యాంకర్ అయ్యేదాన్ని. అలిగేటర్ అంటే మన మొసలే కదా, క్రొకడైల్. నావిగేటర్. సార్ మీకు ఇక్కడ ఎవరో నాకు తెలుసు. ఓకే సార్. ఏంటి ఆయనకు ఆస్కర్ కూడా వచ్చింది, నువ్వు ఆ మాత్రం నమ్మట్లేదా? ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది పాపం, నాకు తెలుసు అని. అంకుల్ వెల్ డన్ అంకుల్, మీకే సార్. క్యా బాత్ హై అంకుల్, బ్రిలియంట్. ఇప్పుడు బోస్ గారికి. సార్ ఇప్పుడు ఒక బేబీ కార్న్ వచ్చి వాళ్ళ మమ్మ కార్న్ని అడుగుతుంది. కార్న్ కార్న్ ఏమని అడుగుతుంది సార్? బేబీ కార్న్ వాళ్ళ మదర్ కార్న్ని నాన్నగారు ఎక్కడా అని ఎలా అడుగుతుంది? పాప్కార్న్. సార్ చూసాను, కనీసం చూసాను. అటు కెమెరాలో చూడు. నేను కనీసం చూడడం కూడా చూడలే. అంటే తెలియకూడదా? నాకు తెలియడం తప్ప, చెప్పడం తప్ప, నాకు తెలుసుకుండడం తప్ప. అంకుల్ అదర్ కొడుతున్నారు అంకుల్ మీరు. సారీ మేడం, వెరీ సారీ. వి విల్ కంటిన్యూ విత్ ద మ్యూజిక్ ప్రోగ్రామ్. పర్వాలేదండి, ఇలాంటివన్నీ చేస్తూనే నేను 5000 స్టార్ మహిళ ఎపిసోడ్స్ చేశాను. ఇవాల్టి ఎపిసోడ్లో, మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి తస్లీం. కలలో కూడా కష్టం కదే ఈ హాయి, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి, వదలకుండా పట్టుకుంటా నీ చేయి, నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి, నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కలేని సంతోషంలో తొలుతున్నా, నవ్వలేక పొట్ట పట్టుకోనా, పిచ్చి పట్టి నువ్వేసే సింధుల్ని చూస్తున్నా, తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బంగారం, నీ వయ్యారం చల్లుతుంది దీపికారం, నా బంగారం బుజ్జి బంగారం, నీ వ్యాపారం పెంచుతుంది సిగ్గుదారం. కొత్త దారులను పుట్టాయే అంతేలేరా, జంటగుంటే అంతేలేరా, సొంత వారితో ఉన్న నిన్నాళ్లే గుర్తు రావు పోమనన్నాయే, జతలో పడితే జరిగే జాదు ఇదేగా, ముద్దులెన్నో పెట్టాలిగా, పెట్టిగాలో పంపాలిగా, ఊపిరంతా గంధమైపోయేంతగా, ముందుకొచ్చే ఉన్నానుగా, ఎందుకమ్మా ఇంకదగా, నన్ను మళ్ళీ ఊరించేంతగా, తప్పదింక భరించరా నా బంగారం, బుజ్జి బంగారం, నీ వ్యవహారం మించిపోతే పెద్ద నేరం, నా బంగారం బుజ్జి బంగారం, నీ వయ్యారం పెట్ట మాకు అంత దూరం. ఒక్కసారిగా పట్టుకుంది నన్ను అదృష్టం, చాలే ఎక్కువని తగ్గించాలే, ఉన్న జన్మని ముందు జన్మని చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం, అడడే అదిగో ముదిరే పైత్యం అదేలే, ఎన్నో అన్నారులే, ఎన్నో విన్నాములే, ఒట్టి మాటల్లో నా ఎన్నో వింతలే, సర్లే చెప్పావులే, సందు తిప్పావులే, వచ్చి చేతుల్లో నా చూపిస్తామలే, తప్పదింక భరించడా నా బంగారం, బుజ్జి బంగారం, నీ వ్యవహారం నొచ్చుతుంది చిత్రవా.
తస్లీం సార్ నమస్తే సార్. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీ పెర్ఫార్మెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఇది చాలా మంచి తారస్థాయికి వచ్చింది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. సో దానికి కారణం నీ నోటి నుంచే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ జర్నీలో స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ నీకు ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి దోహదపడిన అంశాలు ఏంటి ఇక్కడ? నేను 2 చెప్తాను సార్. ఓకే. మీరు నాకు మనసా తుళ్ళి పడికే సాంగ్ పాడినప్పుడు ఎక్స్ప్రెషన్ చెప్పారు. నేను రాంగ్ ఎక్స్ప్రెషన్ పోర్ట్రే చేశాను. ఓకే. సో అది నేను సెట్ చేసుకున్నాను, మీనింగ్ కంప్లీట్గా అర్థం చేసుకొని పాడాను, అలా ప్రాక్టీస్ చేశాను సార్. ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉండడానికి నేను ఎప్పుడు ఒక హీరోయిన్ ముందు పాడతానని నాకు అసలు తెలియలేదు సార్. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది త్రిష గారు ముందు పాడుతున్నందుకు. హలో హలో, ఆవిడ అది చెప్పినప్పుడు మీరు లేచి వెళ్ళకండి, దాని గురించి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. అది నాకు మీరంటే చాలా ఇష్టం. 2005 నుంచి చూస్తున్నాను స్టార్ మహిళ జెంట్స్ ప్రోగ్రామ్. యా ఐ నో. ఈ కార్యక్రమాన్ని డైరెక్ట్ చేస్తున్నటువంటి అనిల్ గారు తీసిన సినిమా కాబట్టి ఇంత చక్కగా పాడానండి అని మాత్రం అంటామని చూశాను. మరి అనిల్ గారు ఏమనుకుంటారు అన్నది నీకు భయం లేదా? ఎప్పుడు మాకు ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి మోటివేట్ చేస్తూనే ఉన్నారు సార్. సో నాకు అది స్పెషల్గా ఏం గుర్తు రాలేదు ఎప్పుడు చేస్తున్నారు. తస్లీం, ఏమైనా నువ్వు బాగా సమయానుకూలంగా నువ్వు చక్కగా పాడి చక్కగా మాట్లాడి నువ్వు ఈ గండం కట్టెక్కావు. గండం అంటే ఏం లేదు, ప్రతి పాట ఒక గండం లాంటిదే. నీకు తెలుసు కదా, మీరందరూ కంటెస్టెంట్లు. ఇప్పటికి నువ్వు పాస్ అయిపోయావు, ఇంక నీకు తిరుగులేదు. థ్యాంక్ యూ సార్. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్. తస్లీం సార్ బాగా పాడావమ్మా, చాలా బాగా పాడా. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు ఏమన్నారు, బాగా నమ్మకం పెరుగుతోంది నీ మీద అన్నారు కదా, అలాంటిది. కానీ నువ్వు నమ్మకపో, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరికంటే నీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది నేను. ఆ విషయం నీకు తెలుసా? మొదటి నుండి కూడా బాగా పాడతావు, బాగా పాడాలి, బాగా పాడే సామర్థ్యం ఉంది, అది ఖచ్చితంగా ప్రదర్శింప చేయాలి నీతో అని చెప్పేసి మనసులో ఎప్పుడూ అనుకుంటామని. అలాగా ఈ రోజు చాలా చాలా అద్భుతంగా ప్రదర్శించావు నీ ప్రతిభను. అభినందనలు. రాబోయే ఎపిసోడ్లో కూడా ఇలాగే పాడి మంచి స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. త్రిష గారు? ఎస్, ఐ జస్ట్ వాంట్ టు సే దట్ త్రిష గారు అన్నారు కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీకు ఈ ప్రొడ్యూసర్స్ తెలుసు, అనిల్ అండ్ ప్రవీణ. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. ఐ డోంట్ థింక్ సో చాలా మందికి ఈ స్టోరీ తెలియకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ గుణ 369. అలాగే తస్లీం బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. నీ క్రాప్ టాప్ బాగుంది, ఆ పాటకి తగ్గట్టుగా ఉంది. అంటే బుజ్జి బుజ్జి బంగారం అని నువ్వు పాడుతుంటే నువ్వు కూడా బుజ్జి బుజ్జిగా క్యూట్గా ఉండడానికి సరిపోయేటువంటి ఒక అటైర్ వేసుకున్నావు. వెరీ నైస్. థ్యాంక్ యూ. మండే ఎపిసోడ్ యంగ్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ మా చిన్నారులు 4 కంటెస్టెంట్స్ పాడారు. మిగిలిన 4 రేపటి ఎపిసోడ్లో మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. టాటా, బాయ్ బాయ్ అండ్ వార్నింగ్, స్టాచ్యుటరీ వార్నింగ్, రేపటి ఎపిసోడ్లో కూడా సుమా గారు ఉంటారు. సో సీ యూ ఆల్ దెన్. బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా